మహానాడు వేదికగా కీలక ఉపన్యాసం ఇచ్చినటువంటి నారా లోకేష్కి సంబంధించి మొదటి వస్తున్నటువంటి చర్చ ఈ దఫా పార్టీ అధ్యక్షుడిని చేస్తారా, వర్కింగ్ ప్రెసిడెంట్ని చేస్తారా, లేదా ముఖ్యమంత్రిని చేస్తారా అన్నటువంటిది. ప్రధానంగా ముఖ్యమంత్రిని చెయ్యాలన్నటువంటి ఆసక్తి అయితే తెలుగుదేశం వర్గాల్లో ఉంది. లోకేష్ కుటుంబం కూడా అదే కోరుకుంటుందన్నటువంటి ప్రచారం ఉంది. ఈ పూట చిట్ చాట్ సందర్భంగా మీడియాతో ఆ విషయాన్ని తోసిపుచ్చారు. యంగ్ అండ్ డైనమిక్గానే ఉన్నటువంటి చంద్రబాబు గారు ఉండగా ముఖ్యమంత్రి పదవికి ఏమి తొందర అన్నారు. తద్వారా ఈ సీజన్లో అంటే ఈ దఫా ఎన్నికల 2024లో గెలిచిన తర్వాత 29 మధ్యలో ముఖ్యమంత్రి పదవిని తాను తీసుకోవడానికి సిద్ధంగా లేను, లేదా ఆ విధమైన ఆలోచన పార్టీలో లేదన్నటువంటి విషయాన్ని తేల్చి చెప్పినట్టయింది. అట్లాగే పార్టీ పదవులకు సంబంధించినటువంటి విషయంలో పార్టీ ఏ బాధ్యత ఇచ్చినా తీసుకుంటాను అన్నారు. దాంతో వర్కింగ్ ప్రెసిడెంట్ ఆర్ ప్రెసిడెంట్ ఏంటి అన్న తేలాల్సి ఉంది. ఇవాళ సాయంత్రానికి నామినేషన్లు అంటే చంద్రబాబే నామినేషన్ వేస్తే గనక ఇక ఉండదు, లేదు లోకేష్ నామినేషన్ వేస్తారా అన్నటువంటిది తేలలేదు. అది మరి కాసేపట్లో తేలుతుంది. ఇకపోతే వర్షా కంపెనీకి ఇచ్చినటువంటి భూములకి సంబంధించినటువంటి వివాదంలో అవినీతి జరిగిందని నిరూపిస్తే ఏ శిక్షకైనా సిద్ధం అన్నటువంటి ప్రకటన, అట్లాగే మద్యానికి సంబంధించి జగన్ని గురించి విమర్శించడం, ఇవన్నీ సహజసిద్ధమైనటువంటి ఈ 2 అంశాలు. ఒకటి, సీఎం పదవికి తను పోటీ పడట్లేదు, పార్టీ ఏ పదవి ఇచ్చినా తీసుకుంటానంటాం. అయితే అధ్యక్ష స్థానానికి సంబంధించిన నోటిఫికేషన్ సాయంత్రానికి తీసుకుంటున్నటువంటి నేపథ్యంలో మరి కాసేపట్లో చంద్రబాబే నామినేషన్ వేస్తే లోకేష్ అధ్యక్ష స్థానానికి పోటీ పడనట్టు. అప్పుడు వర్కింగ్ ప్రెసిడెంట్ లాంటి పాయింట్ తెర మీదకి వస్తుంది. లేదంటే ఏం జరుగుతుందో మరి కాసేపట్లో తేలుతుంది.